సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా సార్. వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సీజన్లో ఉన్నాం మనం. అవును. ఇప్పటికి 7వ నెల రన్నింగ్లో ఉంది. అవును. ఎలా ఉంది సార్ చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు గారి పరిపాలన ఆయన దూరదృష్టి కానీ, ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే బీజేపీ పురంధరేశ్వర్ గారు కానీ, మరి వాళ్ళు చాలా దూర ఆలోచనలు చేసి ఈ రోజున జగన్ గారి గవర్నమెంట్లో వచ్చినటువంటి కంపెనీలు అవన్నీ కూడా ఆయనకు భయపడి, వైఎస్ఆర్సీపీ పార్టీకి భయపడి, వాళ్ళ నాయకులకు భయపడి ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు. మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు కానీ, లేకపోతే నిరుద్యోగ పరిష్కరించడానికి కానీ మరి ఆయన ఎంత కష్టపడుతున్నారో, కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో ప్రజలందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని తట్టుకోలేక రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ ఎలాగ రాదు, మేము ఎలాగ నెగ్గం, అలా మా పార్టీ ఉంటుందో లేదో అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే పార్టీ నుంచి అతిరథ మహారాజు నాయకులందరూ కూడా బయటకు వచ్చేసి మరి వారి దారులు చూసుకుంటూ ఇదే పార్టీలో ఉంటే మనకు మనుగడ లేదు, మనల్ని ప్రజలెవరూ కూడాను క్షమించరనే ఉద్దేశంతో బయటకు వచ్చి వారు ముందుకెళ్తున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అనగా ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు కాంట్రాక్టర్లకి అలాగే స్థానిక ఎమ్మెల్యేలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంక్రాంతి నాటికల్లా రోడ్లు కంప్లీట్ అవ్వాలి, లేదంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు రోడ్ల పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయి? సంక్రాంతి సీజన్ వచ్చేసింది సార్. సంక్రాంతి సీజన్ వచ్చేసింది. ఈరోజు మీకు ఒక్క విషయం చెప్తాను నేను. హైదరాబాద్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ సంక్రాంతి పండుగకి వచ్చేవాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నారు. ఎందుకంటే కిలోమీటర్లు తగ్గినాయి, వాళ్ళకి మైలేజ్ కలిసి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు గుంటలు అయ్యి ఏవైతే అతి దారుణంగా ఉన్నాయో ముందు వాటిలన్నింటినీ పని చేయించుకుంటూ వెళుతూ కొత్త రోడ్లు వాటి వెనకాతలు వేసుకుంటూ వెళుతూ ఆయన ఈ రోడ్ల సమస్యలను కూడా చాలా మటుకు తీర్చారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నీ తీరుస్తుంది, ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము సార్. అలాగే నేను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏమంటారంటే రోడ్లన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఉంటున్నాయి, ఏదో పేరుకి మాత్రం ఏదో రోడ్లు వేసామని చెప్పి అక్కడక్కడ గుంతలు పూడుతున్నారు తప్ప రోడ్లు వేసిన సంఘటనలు ఎక్కడ కనిపించట్లా, ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు కూటమి ప్రభుత్వం, ఏమీ చేయట్లేదని మాట్లాడుతుంది. నిజమంటారు ఇది? పాపం జగన్మోహన్ రెడ్డి గారికి పరదాలు కట్టించుకొని 5 కిలోమీటర్లు వెళ్ళాల్సిన హెలికాప్టర్లో వెళ్తూ ఏమండి ఇటువంటి ప్రయాణాలు చేసే వాళ్ళకి అసలు రోడ్లు వేసారా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా అనేది ఈయనకి ఏం తెలుసు సార్. ఈరోజు కూడా ఎక్కడికి బయటికి రాకుండా, ప్రజల దగ్గరికి రాకుండా, అసెంబ్లీకి అడుగు పెట్టమంటే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పి కూటమి ప్రభుత్వం మరీ ఎన్నోసార్లు చెప్తా ఉంది. కానీ వీళ్ళకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళకి తెలుసు. అసెంబ్లీకి వచ్చినా ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు వీళ్ళు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దూచుకెళ్ళిపోతూ ఉంది. మోడీ గారు 100% సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోటకి తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన రాత్రి పగలు ప్రజల కోసం ఆలోచించి, రాష్ట్రం కోసం ఆలోచించి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఒక వెలిగించాలి, చాలా శిఖరాగ్రహాల్లో నిలబెట్టాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే కళ్ళు లేని కబోదుల్లాగా వీళ్ళు మాట్లాడే మాటలు ఎలాగున్నాయంటే అసలు వీళ్ళకి మతి స్థిమితం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎదటి చేసే ప్రభుత్వం మీద బురద జల్లాలనే తప్ప ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వాలు వీళ్ళెవ్వరికీ లేవని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే సంక్రాంతి నాటికల్లా ఏ రోడ్లైనా గుంతలు కనుక కనపడ్డాయో సంబంధిత ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో అలాగే ఆ స్థానిక ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోడ్డు అయినా సరే గుంతలు కనపడ్డాయా ఉపేక్షించేది లేదంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందులో భాగంగానే అన్న మాట ప్రకారం ఈరోజు సంక్రాంతి సీజన్ వచ్చింది. ఈ సంక్రాంతి పండుగ కల్లా ఎక్కడ చూసినా సరే రోడ్లు ఈ రోజున గుంతలు అనేవే కనపడకుండా ఎక్కడికక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ రోజున మనకు కనబడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్ల మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా సరే గుంతలు పూడుస్తూ ఉన్నారు. ఇప్పుడు సాఫీగా రోడ్డు ఉంది. హైదరాబాద్ నుండి చూసుకున్నా సరే
ఎక్కడైతే మనకు అమరావతి రాజధాని నుంచి చూసుకున్నా సరే, ఎక్కడ చూసినా సరే ఈ రోజున గుంతలు కనపడే రోడ్లు ఎక్కడ కనిపించట్లా. అయితే జగన్మోహన్ రెడ్డి చాలా విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ కూడా గుంతలమయం రోడ్లే ఉన్నాయి. మేమే నయం, గతంలో చాలా రోడ్లు వేసాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం మాట ఇస్తుంది కానీ ఆ మాట మీద నిలబట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, గుంతలు లేని రాష్ట్రాన్ని చూపిస్తానని చెప్పన్నారు. కానీ ఇప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి, జరగట్లేదని చెప్పి కొంత బురద జల్లి రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తున్నా. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. రోడ్ల విషయం చూసుకుంటే సంక్రాంతికి విదేశాల నుండి ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రం నుండి లేదంటే మన భారతదేశం నుండి వెళ్ళి ఎక్కడైతే చదువుకుంటూ ఉంటారో విదేశాలకు వెళ్ళి, లేదంటే కొంతమంది వేరే కంట్రీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ సంక్రాంతికి వాళ్ళ యొక్క కుటుంబాలతో కలిసి ఆనందం గడపడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో వస్తూ ఉంటారు. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అనేది ఒక పెద్ద పండగ. మన భారతీయులకు సంక్రాంతి అనేది పెద్ద పండగ. అలాంటి ఈ పండగ వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పుడు ఎవరైనా సరే ఈ రోడ్లు గతంలో చాలా ఇబ్బందులు పడేవారు. ఏం రోడ్లు రా బాబు, ఎటు చూసుకుని సరే గుంతలమయం, ఇక రావాలంటే చిరాకేస్తున్నారు అన్నటువంటి రోజుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వానికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబెడతారు. ఎందుకంటే సంబంధిత ఎవరిని విడిచిపెట్టరు. ఏదైనా ఒక శాఖకే కానీ ఏదైనా విషయంలో కానీ ఏదైనా పని అప్ చెప్తే అది బాధ్యతగా చేయాలి. ఎందుకంటే చంద్రబాబుని ఇదేంట్రా బాబు ఉద్యోగస్తులను వదిలిపెట్టరని చెప్పి ఒక నానుడు ఉంది. ఏదైనా పని అప్ చెప్తే ఆ పని చేసేదాకా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరని చెప్పి ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళు ఒక నానుడు ఉంది. అలాంటి ఒక పని కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల విషయం గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు లేని రాష్ట్రాలుగా మనకు కనబడతా ఉన్నాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోడ్లు చూసుకున్నా సరే గుంతలు లేని రోడ్లుగా మనకు కనబడతా ఉన్నాయి. ఇది చూడండి, ఏ రోడ్లు చూసుకున్నా, ఏ పల్లెటూరు వాతావరణాలు చూసుకుని ఎక్కడ చూసుకున్నా సరే ఈ రోజున రోడ్లన్నీ చక్కగా నీట్గా కనబడతా ఉన్నాయి. ఈ రోజున ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగుతుందంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లడం. మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివారు. కొంతమంది అంటారు రోడ్లు మందం తగ్గించేసారు, ఇదేంట్రా పెచ్చులు లేచిపోతున్నాయని చెప్పి కొంతమంది. మీరు వేయచ్చుగా పోని, ఎంత చెప్పినప్పుడు పోని ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేసి మేమే వేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేయొచ్చుగా. మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ప్రేమ ఉంటే ఆంధ్ర రాష్ట్ర రోడ్ల గురించి ప్రజల గురించి బాధపడుతున్నటువంటి విధానం కనుక మీకు అంత నచ్చితే మీరే రోడ్లు వేయచ్చు కదా స్వచ్ఛందంగా. ఇదిగోండి కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది, అసమర్థత పరిపాలన చేస్తుంది, ఇదిగో మేము వేసి చూపించామని చెప్పి మీరు దర్జాగా చేయొచ్చుగా. మీరు చేయరు, మీరు చంద్రం, చేసేవాళ్ళకి పంగనామాలు పెడతారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల గురించి ఎంత శ్రద్ధ తీసుకుందో చూడండి. ఏ పట్టణానికి వెళ్ళండి, ఏ గ్రామ ప్రజల ప్రాంతానికి వెళ్ళండి, ఎక్కడ చూసినా సరే రోడ్లు ఈ రోజున చాలా సేఫ్టీగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడికక్కడ మార్కింగ్లు వేసుకుంటూ దిశానిర్దేశాలు చేసి ప్రతిదీ పర్టికులర్గా మెన్షన్ చేసి ఈరోజు పెడతా ఉన్నారు. ఎందుకండి మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఒకసారి ఆలోచించండి. అందరూ రోడ్ల గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సంక్రాంతికి వచ్చేదేమో పండగ అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు చక్కగా వాళ్ళ యొక్క ఎంజాయ్ చేసుకుని మళ్ళీ ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణం ఎంత దారుణంగా ఉండేదంటే ఈ రోజున ఆ ప్రయాణం ఎంత సులువుతరం చేశారంటే చంద్రబాబు నాయుడుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలకు కాస్త పక్కన పెట్టి ఆలోచించండి. కూటమి ప్రభుత్వం చేసే పనికి కాస్త సహకరించండి.